నేటి పునీతులు పునీత సిరిల్ మెథోడియుస్ గారు. Angelus Domini nunciavit Mariae. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. బుధవారం, ఫిబ్రవరి 14, 2024. మొదటి పఠనం యావేలు గ్రంథము 2వ అధ్యాయం 12-18 వచనాలు. పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు, ఉపవాసముతోను సంతాపముతోను ఏడ్పులతోను నా వద్దకు తిరిగిరండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగిరండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు. అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకొన్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకుని మీకు పంటలు అనెడు దీవెననీయవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము, ద్రాక్షాసారాయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకానూదుడు. ఉపవాసము చేయవలెనని ప్రజలకాజ్ఞనిండు. వారిని సమావేశపరపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగుచేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లియాడిన దంపతులు కూడా తమ గృహములను వీడిరావలెను. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠమునకును మంటపమునకును మధ్య శోకించుచు, ప్రభు, నీ ప్రజలపై దయచూపుము. అన్యజాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలిచేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. ప్రభువు ప్రజల మనవిని ఆలించుట. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభువు వాక్కు. అనుకూల సమయమిదే, దేవునితో సఖ్యపడుడు. రెండవ పఠనం పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 20, 21 మరియు 6వ అధ్యాయం 1, 2 వచనాలు. కనుక మేము క్రీస్తు రాయబారులమై క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చితిమి. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. కావున దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కాని దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అటుల చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటిపనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలయనా అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు గదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు.